హాయ్ అండి, నేను మీ ఆదిష్ని రాధికా మొబైల్స్ తిరుపతి. ఈ రోజు మీ ముందుకు రావడానికి కారణంగా వరల్డ్ స్లిమ్మెస్ట్ ఫోన్, చాలా తేలికైన మొబైల్, చాలా లైట్ వెయిట్ తో కలిగిన మొబైల్. ఈ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్. ఇదేనండి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ మొబైల్. ఇది యాక్చువల్గా నేను ఇంతవరకు కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏది కూడా అన్బాక్సింగ్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం ఒక కొత్త వరల్డ్ స్లిమ్మెస్ట్ మొబైల్ తో మీ ముందు రావడం జరుగుతోంది. అదేనండి గెలాక్సీ S25 ఎడ్జ్ మొబైల్. ఇది యాక్చువల్గా ఇప్పుడు దాకా సామ్సంగ్ వాళ్ళంతా కూడా S25 అల్ట్రా, S25 అల్ట్రా వరకు, S25 ప్లస్, S25 ఇలా 3 సిరీస్లు మాత్రం తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఈ మొబైల్ మాత్రం ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ క్రియేట్ చేయడానికి గెలాక్సీ S25 ఎడ్జ్ మొబైల్ తీసుకురావడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా ఇచ్చేయండి, వాల్యూమ్, ఆన్ ఆఫ్ బటన్, అండ్ ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంది మొబైల్. అయితే చూసేదానికైతే మాత్రం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంతవరకు మనము ఏ మొబైల్ లో కూడా ఇంత ఇదిగా ఫీల్ కాలేము. చాలా 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 అంటే చాలా స్లిమ్ గా ఉంది. బ్యాక్ సైడ్ ఆడియో రావడానికి అండ్ టైప్ సి పిన్, డ్యూయల్ సిమ్ పెట్టుకోవడానికి. ఇదండి యూజర్ ఇంటర్ఫేస్, కొత్తది లేటెస్ట్. జనరల్గా అయితే సామ్సంగ్ గెలాక్సీ మొబైల్స్ ఏ అయినా సరే ఒక కొత్త టెండెన్స్ సృష్టిస్తూ, అంటే ఏ సిరీసే కానీ, ఎస్ సిరీసే కానీ, ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఎస్ సిరీసే కానీ ఏదైనా సరే ఒక కొత్త దానాన్ని క్రియేట్ చేస్తూ తీసుకురావడానికి చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా సామ్సంగ్ S25 ఎడ్జ్ మొబైల్ తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్ గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా ఇది చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ అన్నమాట. చాలా పల్చగా తిన్నుగా ఉంటుంది, చూడండి, థిక్నెస్ కలిగి ఉంటుంది. దీనికి కారణం కూడా మనము మెయిన్ థింగ్స్ రెండు చెప్పుకోవచ్చు. ఒకటి ఏమంటే దీని బిల్డ్ క్వాలిటీ అనేది టైటానిక్ ఫ్రేమ్ తో చేయబడింది. టైటానిక్ ఫ్రేమ్ వలన ఇది చాలా పల్చగా ఉంటుంది కాబట్టి మొబైల్ కూడా స్లిమ్ గా తయారవడానికి ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఈ పైన గ్లాస్ చూశారు కదా, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 తో తయారు చేయడం జరిగింది అనమాట. దానివల్ల ఏమంటే ఈ డిస్ప్లే అనేది చాలా పల్చగా ఉంటుంది అనమాట. దాంతో పాటు ఇది స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే స్క్రాచెస్ పడవు, కింద పడినా కూడా అంత తొందరగా బ్రేక్ అవ్వడం అట్లా ఉండదు అనమాట. చాలా క్వాలిటీతో, బిల్డ్ క్వాలిటీ అనేది మంచి క్వాలిటీతో తయారు చేయడం జరిగింది. ఇవి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తయారు చేయడం వలన ఇవి బాగా స్లీక్ గా మంచి డిజైన్ తో తయారు చేయడం జరిగింది. అండ్ వెయిట్ వచ్చేసరికి ఇది చాలా తక్కువ వెయిట్ అండి, 163 గ్రామ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఇది జనరల్ గా సామ్సంగ్ అంటే అన్ని అమోలెడ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే వస్తాయి. ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ గా డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లేని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏమంటే బ్రైట్నెస్, మనం ఎండలో బయటకు వెళ్ళినా కూడా 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఎండలో వెళ్ళినా కూడా చక్కగా చూసుకోవచ్చు. అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్. ఈ మొబైల్ గేమింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో థర్మల్ పర్ఫార్మెన్స్ ఆర్కిటెక్చర్ అనే ఒక టెక్నాలజీని, వేపర్ చాంబర్ అనే ఒక కూలింగ్ సిస్టమ్ ఒకటి పెట్టడం వల్ల దీని ఏమంటే గేమింగ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా కూల్ గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ పవర్ఫుల్ ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ ఆల్రెడీ మెయిన్ కొన్ని మొబైల్స్ లో రావడం జరిగింది. అయితే దీంట్లో ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ గా కొన్ని ఫీచర్స్ ని యాడ్ చేసుకొని ఈ ప్రాసెసర్ తీసుకురావడం జరిగింది. అండ్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఇది బ్యాక్ డ్యూయల్ కెమెరా అండి. ఒకటి వచ్చి 200 మెగాపిక్సెల్. ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా 2x జూమ్ తో, క్వాలిటీ జూమ్ తో రావడం జరుగుతుంది. మనం దీనివల్ల ఏమంటే ఫొటోస్ తీసుకోవడానికి చిన్న చిన్న మైక్రో డీటెయిల్స్ ఉన్నా కూడా మనం మిస్ కాకుండా ప్రతి ఒక్కదాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంకోటి సెకండ్ కెమెరా వచ్చేసరికి ఇది 12 మెగాపిక్సెల్. ఇది కూడా అల్ట్రా వైడ్ లెన్స్. దీంతో కూడా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇది పోర్ట్రేట్ ద్వారా కూడా మనం ఫొటోస్ ని చాలా మంచిగా క్యాప్చర్ చేయొచ్చు. దీనివల్ల ఏమంటే ఇది స్కిన్ టోన్స్ కానీ ప్రతి ఒక్కటి మనకి క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ నైటోగ్రఫీ అంటే మనం నైట్ పూట కూడా బాగా చీకటిలో కూడా, లో లైట్ లో కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది సెల్ఫీ కెమెరా 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అన్నమాట. దీని ద్వారా కూడా ఫొటోస్ చాలా బాగా క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 12 GB ర్యామ్ తో రావడం జరుగుతుంది. 12 GB 256 అండ్ 12 GB 512 ర్యామ్ తో రావడం జరుగుతుంది. ర్యామ్ అనేది LPDDR5X ర్యామ్ తో పర్ఫార్మెన్స్ తో రావడం జరుగుతుంది. అండ్ స్టోరేజ్ అనేది UFS 4.0 తో లేటెస్ట్ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇది చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ కాబట్టి దీంట్లో బ్యాటరీ అనేది 3900 mAh బ్యాటరీ తీసుకురావడం జరుగుతుంది. కాకపోతే ఏమంటే ఇది బ్యాకప్ అనేది గేమింగ్ ఆడుకునే వాళ్ళకి
కొంచెం హెవీ యూజర్స్కి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లైట్ యూజర్స్కి అయితే మాత్రం స్లిమ్గా కావాలి, లైట్గా కావాలనుకునే వాళ్ళకి ఈ మొబైల్ చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పవచ్చు. అండ్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో రావడం జరుగుతుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. ఇది డిస్ప్లే అనేది డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లే తీసుకురావడం వల్ల ఈ బ్యాటరీ అనేది కన్జ్యూమ్ తక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ సేపు రావడానికి ఉపయోగపడడానికి అవకాశం ఉంది. అలాగే ఫ్లాగ్షిప్ మొబైల్లో స్టార్టింగ్ ఏఏ ఫీచర్స్ అనేది మన సామ్సంగ్ మొబైల్లోనే తీసుకురావడం జరిగింది. అలా దానికి తగ్గట్టుగానే ఈ మొబైల్లో కూడా S25 అల్ట్రాలో ఏవైతే ఏఐ ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్స్ ని ఈ మొబైల్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అందులో మొదటిది ఏమంటే ఫోటో అసిస్టెంట్. అంటే ఈ ఫోటో అసిస్టెంట్ ద్వారా మనకి బ్యాక్గ్రౌండ్ కానీ సరౌండ్ లో కానీ ఏమన్నా ఆబ్జెక్ట్స్, మనకి అవసరం లేని ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసుకొని ఆ ప్లేస్ లో కొత్త ఆబ్జెక్ట్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క ఆప్షన్ అనేది చాలా బాగా అనిపించింది. సెకండ్ వన్ వచ్చేసరికి ఆడియో ఎరేజర్. జనరల్ గా ఫోటో ఎరేజర్ అలా ఉంటాయి, దీంట్లో స్పెషల్ థింగ్ ఏమంటే ఆడియో ఎరేజర్ అన్నమాట. అంటే మనం ఏదైనా వాయిస్ మాట్లాడినప్పుడు ఎక్కడ లేకుంటే చుట్టుపక్కల గాలి, మనం ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ చుట్టుపక్కల గాలి వస్తూ ఉంటది, ఆ గాలి కానీ లేదా ఎవరన్నా అన్నోన్ వాయిస్ కానీ ఏమైనా వస్తుంటాయి, ఆ వాయిస్ అవన్నీ అరేంజ్ చేసుకొని మన ఒక్క వాయిస్ మాత్రమే అవతల వాళ్ళకి చేరేటట్టుగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక స్పెషల్ ఏఏ ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి రైటింగ్ అసిస్ట్ అన్నమాట. దీనివల్ల ఏమంటే ఏదైనా మనం ఒక ఈమెయిల్ని ఏదైనా రాయాలనుకోండి, జస్ట్ మనం ఆ యొక్క హెడ్డింగ్ పెడితే చాలు, మిగతా అంతా కూడా ఆ రైటింగ్ అసిస్ట్ ఏఐ ఫీచర్ ద్వారా మొత్తం అదే ఫిలప్ చేస్తుంది అన్నమాట. మనం ఎవరికైనా సెండ్ చేసుకోవాలని కూడా ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆస్క్ జెమినీ అండి. ఇది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ లో మొబైల్స్ లోకి వచ్చింది, కానీ దీంట్లో స్పెషల్ ఏమంటే ఇది గూగుల్ తో టై అప్ అవడం వల్ల ఫస్ట్ గా ఈ S25 ఎడ్జ్ ఈ మొబైల్లో తీసుకురావడం జరిగింది. దీని గురించి ఒక ప్రత్యేకంగా చెప్పవచ్చు. మొబైల్లో ఆన్ ఆఫ్ బటన్, పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే కింద మనకి జెమినీ ఏఐ లైవ్ అనేది కనబడుతుంది చూడండి. ఇప్పుడు కొత్తగా 2 ఫీచర్స్ ని యాడ్ చేయడం జరిగింది. అవేమంటే ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఇక్కడ ఒకటి స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఒకటి కనబడుతుంది, ఇంకొకటి నెక్స్ట్ కెమెరా ఆప్షన్ ఒకటి కనబడుతుంది. ఈ స్క్రీన్ షేరింగ్ వల్ల ఏమంటే మనము ఈ మొబైల్ పైన డెస్క్టాప్ మీద ఏమైనా రికార్డ్ చేసుకోవాలన్నా, లేకుంటే మన దగ్గర ఏదైనా చాటింగ్ కానీ ఏదైనా మ్యాటర్ కానీ షేర్ చేసుకోవాలన్నా సరే డెస్క్టాప్ మీద ఉన్నవి కూడా మనం ఎక్కడికైనా మెయిల్కి కానీ దేనికైనా సరే షేర్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. లేదా మనం జెమినీ ఏఐని ఏదైనా క్వశ్చన్లు అడిగినా కూడా దానికి ఆన్సర్ ఇస్తుంది కదా, వాటిని అన్ని కూడా సేవ్ చేసుకొని వాటిని కూడా మనం షేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకో విషయం ఏమంటే కెమెరా. మనకి ఏదైనా వస్తువు తెలియదు, అది ఏ వస్తువు కూడా తెలియదు, దాని ఏ జెమినీ ఏఐ లైవ్ అనేది ఆన్ చేసి దాని ముందు ఉంచామనుకోండి, ఆటోమేటిక్గా అది దేనికి ఉపయోగపడుతుంది, అది ఎప్పుడు తయారైంది, దాని పుట్టు పూర్వతరాలతో సహా అది మనకి ఎలా ఉపయోగపడుతుందో సహా అన్ని కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. హాయ్ జెమినీ ఏఐ, ఇదేమిటో చెప్పగలవా? మీరు నాకు చూపిస్తున్నది శాంసంగ్ టైప్ సి ఇయర్ ఫోన్స్ డబ్బా. మీకు దీని గురించి ఏమైనా తెలుసుకోవాలని ఉందా? ఇది ఎంత కాస్ట్ చెప్పగలవా? 350 రూపాయల నుండి 1000 రూపాయల వరకు ఉంటాయి. ఓకే, ఇది ఎలా యూజ్ చేయాలో చెప్పగలవా? మీ దగ్గరున్నది శాంసంగ్ టైప్ సి ఇయర్ ఫోన్స్. వీటిని ఉపయోగించడం చాలా సులువు. ఇవిగో కొన్ని సూచనలు. 1. మీ ఫోన్ లేదా పరికరంలోని టైప్ సి పోర్టుకు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయండి. 2. ఇయర్ ఫోన్స్ మీ చెవులకు సరిగ్గా సరిపోయేలా చూసుకోండి. 3. మీ ఫోన్లో పాటలు లేదా వీడియోలు ప్లే చేయడం ప్రారంభించండి. 4. వాల్యూమ్ పెంచడానికి లేదా తగ్గించడానికి ఇయర్ ఫోన్స్ పై ఉన్న బటన్లను ఉపయోగించండి. 5. కాల్ మాట్లాడేటప్పుడు ఇయర్ ఫోన్స్ లో ఉన్న మైక్రోఫోన్ ఉపయోగించండి. ఇప్పుడు నీకేం కనిపిస్తుందో చెప్పగలవా? ఇప్పుడు రాధిక మొబైల్స్ యొక్క విజిటింగ్ కార్డ్ స్పష్టంగా కనిపిస్తుంది. మీకు దీని గురించి ఏమైనా తెలుసుకోవాలంటే అడగండి. ఈ షాప్ ఎక్కడుందో చెప్పగలవా? 113A ఆపోజిట్ రైతు బజార్, ఆర్సీ రోడ్, మరియు 19 జూన్ 15H ఆపోజిట్ BNR మాల్, ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి. ఇప్పుడు స్క్రీన్ షేర్ ఆప్షన్, అది ఎలా షేర్ చేసుకోవచ్చో చూడండి. ఇట్లా మనకి చూపిస్తుంది అన్నమాట. దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాట్సాప్లో కానీ మెయిల్ కానీ ఇలా ఇక్కడ చూపిస్తాం చూడండి షేరింగ్ ఆప్షన్. దాని ద్వారా మనం వాట్సాప్ నుంచి కానీ లేకపోతే మెయిల్ నుంచి కానీ లేదా జస్ట్ కాపీ చేసుకొని డైరెక్ట్గా పంపించుకోవడం కానీ ఇలా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇది సామ్సంగ్ మొబైల్, జనరల్గా ఇది నాక్ సెక్యూరిటీతో రావడం జరుగుతుంది. దీనివల్ల అంటే మన యొక్క ప్రైవసీ ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే బ్యాంకింగ్ సంబంధించినవి కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా
సెక్యూర్గా ఉంటుంది అన్నమాట. ఇది ఓఎస్ అనేది 7 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 7 years వరకు నాక్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 15th రన్ అవుతుంది అండ్ ఇది 1 UI 7 ఫర్ బిల్డ్ ఏఐ, అంటే ఏఐ కోసమే ఇది 1 UI 7 ని తీసుకురావడం జరిగింది. ఇది ఫస్ట్ టైం S25 Edge లో తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ ఈ మొబైల్ ఇంకా లాంచ్ కాలేదండి, ప్రీ బుక్ జరుగుతుంది. ప్రజెంట్ May 23 నుంచి స్టార్ట్ అయింది. ఎవరికైనా మొబైల్ కావాలంటే ఈ మొబైల్ కాస్ట్ వచ్చి 1,09,999 రూపాయలు. ప్రజెంట్ ప్రీ బుక్ జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే మా స్టోర్ రాధికా మొబైల్ స్టోర్ కి విజిట్ అవ్వచ్చు. ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి 12 GB ర్యామ్ 256 GB బుక్ చేసుకున్న వాళ్ళకి సేల్ డేట్ న మీకు 12 GB ర్యామ్ 512 GB ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు దగ్గరగా 12,000 రూపాయలు ఆదా అవుతుంది. ఎందుకంటే ఈ మొబైల్ లైట్ వెయిట్, చాలా స్లిమ్మెస్ట్ గా, చాలా లైట్ వెయిట్ తో ఉంది మొబైల్. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.